అయితే వచ్చిన ఇది నా బంగులే, ఇది నా బంగులే. అక్కడ నీ బంగ్లా కదా, ఈ లైట్ కూడా మాది, ఈ రేకులు మాది. ఎన్నడ వేసుకున్నావు ఈ రేకులు? మా బాబు మొత్తం వేసిండు. ఆ లాట్రూమ్ ఇదేనా? ఏం లాట్రూమ్? వాడు లాట్రూమ్ వెంకటమ్మ లాట్రూమ్. అయితే చెత్త కావాలి, లంజ దగ్గర నుంచి మిలవ తప్పించుకోవాలి. కూడా సరిపే సరితే శివులకి వచ్చేపోసుకోవాలి. లంజంగా కొద్దిగా నువ్వు నన్ను కొట్టవన్నా కొట్టవు నాకు ఎరికే, నా మీద నీకు ప్రేమ ఉన్నది నాకు ఎరికే. నువ్వు నన్ను కొట్టవు కొట్టవు నన్ను కొట్టుకోరు సరే కొట్టవి. అయితే అయితే కానీ నేను పోతాను ఎటు నా భార్య దగ్గర. మళ్ళా నాతో మన ప్రేమ చేస్తావు కదా, ఎన్ని గడియాలు వస్తావు చెప్పు. ఫోన్ గడియా గడియా ప్రేమ చెందను గడియా చెప్పండి వస్తావు కదా. ప్లీజ్ రాకపోయినావు అనుకో నిన్ను ఏం చెప్తావు కదా చెప్తా మరి. నీకు ఓటు వస్తాయి నాకు ఇరికే. సరే పో. అయ్యో దేవుడు అటు ఉరుకుమంటాం ఉరుకుతానే రమ్మని వస్తలేవు. తప్పనిసరి వస్తావు కదా, వస్తావు కదా. అయ్యో అటు ఉరుకుతాను అటు ఉరుకుతానే రమ్మని వస్తలేవు. దాని దగ్గర ఉన్నది నా దగ్గర ఏం దగ్గర దాని కాలు కోరుకున్న విలువ నీ ముఖంలో లేదు. ఆహా అబ్బా ఏమనుకున్నావు? సరే పల్లి గుడ్డు పెట్టుకొని కింద చూస్తాను పడుకో ఇలాంటి మిట్ట మిట్ట చూస్తాను ఎట్లా కావాలి దగ్గరికి ఎందుకు పోతాను? నేను రాను బామరావు మతి నాకు తిప్పరేమో పడింది. మా దేవుడు కాదు డిజైన్ వాడు మా తలవేలు పాండవ భార్య పుంజి కన్నా ఐదుగురు పంచపాండవులు కేటోడు ధర్మరాజు రెండో సేనుడు మూడో మాట వచ్చినయ్య నాలుగో నకుడు అందరికన్నా శివుడు సర్వం నిలుచుడు సాదేవుడు లగ్న
మహారాజు భార్య పొన్నమదేవి కన్న కొడుకు నా పేరు రంభారాజమ్మ నీ తల్లి పేరు నిరచింద్ర మహారాజు నీ తల్లి పేరు కమలంజలి ఆ కమలాంటి కన్న బిడ్డ నీ పేరు రూపంలో ఒక రూపమని దేవి అమ్మ లగ్గ ఒకటైంది నాకు వెళ్ళి కాలేదు మనం ఎక్కడ ముంచి నన్నగా దేవరమ్మ తీసుకపోయి నన్నమాట మరిచిపోయిండు నా తల్లి కంటే ఎంతో మంది వచ్చారు నా తండ్రి పేరు ఎరుక నా తల్లి పేరు ఎరుక నా పేరు రాజు అత్తయ్య తలపయ్యగానే నాకు ఒకటే నాడు మా అమ్మయ్య రాజులు కాళ్ళు కడిగే కంచెదవ చేసిన రోజు నీ ఎరుకు ఉంగరం పెట్టిరు ఆ ఉంగరం నాకు ఇస్తే చూసుకొని నీ తలుపు తీస్తానయ్యా ఉంగరం చేసినాడు అగో పిల్లిని నిలవకుంటే మాత్రం ఆ పిల్ల కొంగులేసిండు అయ్యో నా భర్తే అన్ని గిదగిద ఉడికొచ్చి తలుపులు తీసింది అయ్యో తీసినప్పుడు పిల్లగాడు సఫలం ఎందుకు వచ్చిండు అయ్యోనే దేవుడా అడుగులల్లా వెళతా దాన్ని ఎట్లాతో నేను మా ఇళ్ళ కొడుకు తలుపులు బరాబరి ఏం చేస్తా ఓడి తింటుంటా ఇంటి అనుకోలేమో గట్టిగా తలుపులే వెనకడ ఇనుప గంటలు ఉండేది ఇనుప గంట తీసి అది పూర్తిగా రావద్దు గంట నువ్వు ఇష్టపోతాను గంట పెట్టినాడు ఊపి తెస్తదేమో అనుకున్నాడు లేచి ఎంత లేచాడు 10 బియ్య బత్తాలు లేచాడు తలుపు గడ్డ వేసిండు తలుపు గడ్డ అయినా లేపినా లేవద్దు బియ్య బత్తాలైనా అడ్డం పెట్టిండి పిల్లగాడిగా అడ్డం పెట్టి మరి అన్నాడు మాత్రం ఇద్దరు మామాల మీద భార్య భర్తలైనా భార్య భర్తల ప్రేమ ఎంత అంటే వేణుగోపాల స్వామి కళ్ళ చూసిండు ఈ సమయం పోతే వీళ్ళు కలిసే సమయం లేదని చక్కని సంతాన బలం ఓడి కట్టిండు ఆనాడా బిడ్డ ఒక్కు వచ్చి మరి చక్కని సంతాన బలం ఏనాడు ఓడి కట్టిండో ఆ మాల మీద మాత్రం వాళ్ళు పడుకోనున్నారు పడుకొని ఉన్నప్పుడు దగ్గర కూర్చున్న కూడా పైసలు వేయాలి ఎవరైనా పైసలు లేకుండా వేయాలి అనుకో బొక్క పడతాడు కానీ పురాడు ఏం చెప్తాడు అని ఒకసారి మనకు అస్తమాల గడ్డ 500 పుల్లతో మాలవంక చూపెట్టే వరకు ఆ భార్య భర్తలు చూడు కలిసారి కాపురాలు చేసి ఆ చూడ పడుకొని ఉన్నాడే ఈ పురడు ఏం చేసిండు తలుపులేసిండు కొంచెం పెట్టిండు కొంచెం ఇచ్చేసిండు బియ్య బత్తాలు అడ్డం వేసిండు అన్ని కలిసి నాకు అడ్డం నాకు అడ్డం బియ్య బత్తాలు నాకు అడ్డం ఏ కాళ్ళతో నడిచిపోయిండో ఏ చేతులతో నవ్వని చేసిండో అదే చేతులతో నవ్వని తీసుకొని ఆ బియ్య బత్తాలు పక్కకేసుకొని మరి అగో నా దగ్గర రావాలి అని అత్తమాల గడ్డ 2 మాల వెళ్ళి ఏ కళ్ళ కుక్కలు రమ్మంటే దేవదేవో పక్కకేసిండు
వస్తాడమ్మా తలుపులు కొల్ల యేసుస్వామి ఇంటి ముందు వస్తాడోయమ్మా ధనధన మాత్రమనగా దేవరమ్మ దగ్గరికి వచ్చిందయ్యా ఆ దేవరమ్మ ముందు మళ్ళీ ఎప్పుడో పడిపోయింది మన పిల్లగాడు చూడు ఒక్కసారి మాత్రం అనగా ఈ పొల్లగాని రఘునారదుడు ఏమన్నాడు వాళ్ళ తండ్రే కానీ వాళ్ళ తండ్రులు ఎవరైనా కానీ చూసినా గాని లేకపోతే వాళ్ళ తల్లులు చూసినా గాని అమ్మా నేను ప్రాణాన బతకనియను అన్నారు మరి దీనికి గజ్జ నాకు అడ్డమా దీని తలుపులు నాకు అడ్డమా మరి ఇదే కాళ్ళ మాత్రం అనగా వాళ్ళ తల్లి దగ్గర తీసుకుని రావాలి మరి నేను కనుకనేమి అప్పుడు చూడు ఆ పిల్లగాన్ని మాత్రం అనగా పుట్టమంటే 3 నెలల పిల్లగాని అవతారం వచ్చిన వల్ల 3 నెలల పిల్లగాని పట్టుకొని కచ్చరికలను పోతా వాళ్ళ కన్నతను నన్ను ఏం చెప్తారో చూస్తా అని బాలుని పట్టుకొని దేవరమ్మ పొట్టకు పాలం నిలదన్నీ తల తిప్పి చూస్తాను ఏమిరా పూల పోతే ఓడితో పొలం సాగనిస్తానా కొట్టంది ఓడియ కొనసాగనియను అని ఇక ముందు పట్టు బంగాళ ముద్దడి గడ్డ ఆ బంగుళాల ముందర తీసుకొచ్చింది ఆ బంగుళాల ముందర తీసుకొచ్చి ఆనాడు ఆ దేవరం ఏమన్నది అవ్వా ఇవ్వలే తల్లి మేము తప్పుకులం కులాన ఎరకలొల్లం అమ్మా మాకు గనకనేమి కంకెడు గడక ముందడు చల్లబోయే బాంచనని ఆ బంగుళాలు మాత్రం అనగా అవ్వా మేము ఎరకల సానని నాకు మాత్రం అనగా కొడుకు ఉన్నాడు అగో పచ్చి బాలంతరని మాత్రం ఆనాడు చెప్పినప్పుడే ఆ తల్లి రూపవతికి పచ్చి బాలంతన్నప్పుడే గుండె వేగులకు బెల్లు ఇప్పటి కార్యం బోర్రబడ్డది ఆనాడు మాత్రం ఆ తల్లి ఏమనుకున్నది ఇంటి ముందరికి పుచ్చపురాలొచ్చింది అమ్మ పసి పిల్లగాడు ఉన్నాడు అన్నప్పుడే నేను ఆ తల్లికి దానం చేస్తే నా కొడుకు పేనకాడ మాత్రం నా కొడుకు ఎవరన్నా పుణ్యం చేస్తారు బతుకుంటే అనుకున్నదమ్మా తల్లి మాత్రమనగా పొన్నమాదేవి తన మాత్రమనగా పల్లెములు అన్న వేసుకొని శాఖ వేసుకొని మాత్రమనగా అయ్యో రామా అయ్యో రామా దైవ రామా నీకన్నా ఉండేనమ్మా అన్న కొడుకు తల్లికైనా గుర్తుకత్త ఉన్నాడమ్మా అయ్యయ్యో నా కొడుక రంపాల మహారాజా అయ్యయ్యో నా కొడుక రంపాల మహారాజా ఎక్కడెళ్ళిపోయినావో రామవే రాఘవ రామ తల్లిదండ్రి మీద ప్రేమ లేదా కొడుక తల్లిదండ్రి మీద ప్రేమ లేదా కొడుక లేడు వేగుల్ల గుల్లగానుకున్నా ఆరేడు రక్తము పురుషేడు ఏసైనా కాలిసి సాలిన కొడుకు నీకు తల్లారిగా తలెర నానా కొడుకరారా కొడుక రంపాల మహారాజా కొడుకరారా కొడుక రంపాల
ఏ బాధ కలిగింది అగో కన్న తల్లి పుట్టకు పొగబెట్టి తేనవా కొడుక నువ్వు బతుకుండి ఎవ్వయ్య రాజు రాజు కత్తలేరా ఏ పగదారి నీ ప్రాణం తీసిండు కొడుకో కన్న కడుపు గండి పెట్టి పోతివనారని ఆ తల్లి మాత్రం తిప్పలన్నట్టు పోనైనా తిప్పలోన అన్నం అన్నవే తాదమ్మా తిప్పలోన అన్నం అన్నవే తాదమ్మా ఆ అన్నగాన్ని చూసే వరకు అయ్యో బిడ్డ పిల్లగానికి మాత్రం మాడకు సమరం లేదు కొత్త బట్టలు లేవు పరివాత పిల్లగాన్ని తీసుకుని వచ్చినవే బిడ్డ ఆ పిల్లగాన్ని నాకి ఉన్నప్పుడే ఎరుకల సాని మాత్రం అనగా ఆ పిల్లగాన్ని తల్లి చేతికి ఏనాడు ఇచ్చిందో ఆ కొడుకు రంపాల మారాదు చూడబోతే రంపాల మారదు నా తల్లికి ఏమరిక చిన్న పిల్లగాడు అనుకుంటాండి కొడుక చిన్ననాడు నా కొడుకు ఎత్తునుడో రంపాల మారాదు నువ్వు గక్కనే ఉన్నావు రా కొడుక అయ్యయ్యో నా కొడుక దయగల్లా నా తండ్రి అయ్యయ్యో నా కొడుక దయగల్లా నా తండ్రి ఇంట్లకు తీసుకొచ్చింది ఆ తల్లి పొన్నమాదేవి ఆ పిల్లగాని మాటకు సమరం పెట్టింది అవ్వలారా మాటకు సమరం పెట్టి ఆ పిల్లగానికి కొత్త బట్టలు వేసింది మళ్ళా తీసుకొని ఎరుకల దాని దగ్గర పోతంటే ఆ కొడుకని కన్నాడు అవ్వా అవ్వ పొన్నమదేవి నీ కన్ను మంద కదనే నువ్వు నన్ను గుర్తు పట్టుకొని ఆపుకుంటే నీ దగ్గర దక్కిపోతా లేకపోతే నేను పాప కార్యాలతో పోతనే అవ్వా ఇక మీకు కలుతానో కలవనని పిల్లగాడైనా అవ్వరా వేగం పొన్నమదేవి అవ్వరా వేగం పొన్నమదేవి నీ గర్భాన పుట్టి నీకు అన్నం పెడతానో పెట్టనో అవ్వా నాకు లగ్గం ఒకటైంది నాగవెల్లి కాలేదు నా భార్య మానవి ఎడతాంది అవ్వా నువ్వు ఇక్కడ ఎడతానవు మా తండ్రుల ఐదుగురు మాత్రం అక్కడ ఎడతాంది అవ్వా నా పిల్లగాడు మాత్రం చావు రోతలేస్తాడు చావు రోతలేస్తాడు తల్లికి ఎవరికైనా ఎక్కన్న కొడుకని ఆ తనదన తీసుకొని వచ్చింది ఆ ఎరకల చేతిలో పెట్టింది బిడ్డ క్షేమంగా చదువుకోమన్నది ఆ తల్లి పులుకు పులుకును చూసుకుంటే ఏడుచుకుంటే మాత్రం మేడలకి వెళ్ళిపోయింది అని ఆ పిల్లగాడు మాత్రం మనకు తలదిప్పి చూసుకుంటాడు రే కన్న తల్లి మాత్రం మనకు పొంగందుకున్నాడు ఆ పొల్లగాడు కొడుకు మీరు తక్కువలు కాదురా పాండవులు అంటూ మీ కన్న తల్లిని గుర్తుపట్టే నిన్న తల్లి గుర్తుపట్టలేదురా ఉదవనిత నా బిడ్డ అని ఆ నాడదనగా ఆ పిల్లగాని ఆ చేతుల కొంగుదలు ఇచ్చుకొని ఆ పిల్లగాడు గోకుల ఉరతంటే వీళ్ళు ఎవరికన్నా పిల్లలు అంటే అవి మా అత్త చచ్చిపోయింది పొలగాని సాది పెద్ద చేసి నన్ను పెళ్లి చేసుకోమని అవి అట్లా అబద్ధం ఆడింది అక్కడ దేవరంబ అబద్ధం ఆడి